తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు సార్? నా పేరు జీవన్ రెడ్డి. ఏం చేస్తారు సార్? నేను ఒక డాక్యుమెంట్ రైటర్ను, సీనియర్ డాక్యుమెంట్ రైటర్ను. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ. దేశంలో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ఛాన్సెస్ ఆయనకే ఉన్నాయి. అంటే ఎందుకు మళ్ళీ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది? ఇది ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగున్నాయి కాబట్టి, ఆయన చేసే అభివృద్ధి పనులు కూడా బాగున్నాయి కాబట్టి ఆయన వచ్చేటి గ్యారంటీ ఉంది. అది అంటే ఆయన పరిపాలన బాగుందంటారా? పరిపాలన చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అది ఇప్పుడు దేశ రక్షణ గురించి మాట్లాడుకుంటే ఆ దేశం ఆయన హయాంలో మంచిగా ఉందని అనుకోవచ్చా? 100% బాగుంది సార్. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ 10 సంవత్సరాలు ఎటువంటి ఉగ్రదాడుల నుంచి ఏమి ఇబ్బంది లేదు. ఆయన సమక్షంలో ఆయన పాలన చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కూడా. వేరే వేరే కొన్ని చేయలేని, కాంగ్రెస్ చేయలేని కూడా ఇతను చేసి చూపించాడు. అది ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణము, రాముని విగ్రహం ప్రతిష్టాపన ఎట్లా అనిపించిందండి? ఎక్సలెంట్, చాలా బాగుంది. అది చాలా మంచిగా అనిపించింది. మీరు వెళ్ళారా ఈ మధ్య ఏమైనా? నేను పోలేదు సార్, కానీ వింటున్నాను కూడా, పేపర్లో చూస్తున్నాను కూడా, అన్నిట్లో బాగానే అనిపిస్తుంది. ఇంకా అది ఇంకా చాలా చాలా అభివృద్ధి చెందుతుంది. ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు గుడి కాబట్టి ఇంకా దానికి టైం పడుతుంది. ఇంకా 3-4 సంవత్సరాలు పడితే ఇంకా కంప్లీట్ అయిపోతుంది గుడి. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు మీకు కరెక్ట్ అనిపించిందా? 100% కరెక్ట్. అది 100% కరెక్ట్. అది ఎవరు చేయలేని పని అతను చేసి చూపించాడు. అది ఇలా మంచిగా వాళ్ళ పాలన కూడా బాగుంది. అక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా హ్యాపీగా ఉన్నారు. మరి అది ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి? తెలంగాణలో బీజేపీకి 4 నుంచి 5 సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్కి? బీఆర్ఎస్కి వస్తే 3 నుంచి 2-3 సీట్ల కంటే ఎక్కువ రావు సార్. ఇక అంతే. పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది వాళ్ళది. ఇంటర్నల్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి వాళ్ళకి. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారంటే ఏం చెప్తారండి? ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైపోయింది కాబట్టి ఆయన పరిపాలన చాలా బాగలేకుండే అనమాట. ఏదని చెప్పినా కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. ధరణి ప్రాబ్లం మా దగ్గర ఏంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ధరణి చాలా మెయిన్ ప్రాబ్లం అట. అక్కడనే ఎన్నో అవకతవకలు జరిగిపోయినాయి. ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి కానీ దాన్ని ఏం సాల్వ్ చేయలేకపోయిండు. బస్ అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర చేపడుతున్నారు కదా, ఆయన మరి ఇండియా కూటమి ద్వారా పవర్లో ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? రాదు సార్, 100% రాడు. రాహుల్ గాంధీ ఎంత చేసుకున్నా కానీ మన నరేంద్ర మోడీ గారే వస్తారు. ఇండియా కూటమి ఎన్ని చేసినా కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ రాదు. రైట్. మోడీ మళ్ళీ హైట్రిక్ కొట్టే అవకాశం ఉందా? డెఫినెట్గా 100%, 100%. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి? 375+ సీట్స్ వస్తాయి సార్. వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 375+ సీట్స్.